అందరికీ శుభ మధ్యాహ్నం. ఈ వీడియోలో డిగ్రీ ఫైనల్ ఇయర్, డిగ్రీ థర్డ్ ఇయర్ తెలుగు సెమిస్టర్ 5 దీంట్లో 3వ అధ్యాయం వచన సాహిత్యం. 3వ అధ్యాయం వచన సాహిత్యంలో 14వ పాఠం పుస్తక సమీక్ష అనే అంశం గురించి చర్చించుకుందాము. అసలు సమీక్ష అంటే ఏంటిది? ఈ వీడియోలో మనం చర్చించుకోబోయే అంశాలలో సమీక్ష అంటే ఏమిటి, సమీక్ష రాయడానికి గల ఏవే లక్షణాలు ఉంటాయి, వివిధ పుస్తకాలకు పాఠ్య గ్రంథాలకు ఇప్పటి వరకు సమీక్ష ఎవరెవరు రాశారు అనేవి మనము చూసుకున్నట్లయితే, పుస్తక సమీక్ష పుస్తక రచయితకు పాఠకుడికి మధ్య వంతెన లాంటిది. అంటే పుస్తక రచయితకు పాఠకునికి వీరిద్దరికి మధ్య వంతెన లాంటిది ఏంటిదంటే పుస్తక సమీక్ష. సాహిత్యంలో అస్పష్టత, అన్వయ క్లిష్టత పెరుగుతున్న నేటి కాలంలో సమీక్షా వ్యాసం ఎంతో ప్రజాదరణ పొందుతున్నట్లు ఉన్నది. అవగాహనకు, అనుభూతికి పుస్తక సమీక్ష తోడ్పాటును అందిస్తున్నది. సాధారణ పాఠకుడికి మార్గదర్శనం చేస్తూ పఠనాభిలాషను పెంపొందిస్తుంది. అంటే సాధారణ పాఠకునికి కూడా పఠనాభిలాషను పెంపొందించేట్లుగా కృషి చేసేది పుస్తక సమీక్ష అని చెప్పుకోవచ్చు. పుస్తక సమీక్ష దూర తీరాల్లో ఉన్న సహృదయ పాఠకుడికి దగ్గరికి పుస్తకాన్ని చేరవేస్తుంది. అంటే ఒక పుస్తకం మనకు మార్కెట్లోకి రిలీజ్ అయ్యేటట్టయితే, ఒక ఉదాహరణకి తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నాయి, ఎక్కడో హైదరాబాద్లో ప్రింట్ అవుతాయి. ప్రింట్ అయితే అన్ని జిల్లాలకు, అన్ని బుక్ స్టాళ్లకు చేరుతాయి. చేరినప్పుడు ఆ పుస్తక సమీక్ష మనము పేపర్లలో కానీ వివిధ మ్యాగజైన్లలో కానీ ఆ పుస్తకం గురించి సమీక్ష చేస్తూ కొన్ని రాస్తుంటారు. ఆ పుస్తక సమీక్షను చదివిన తర్వాత, అంటే ఆ పుస్తకంలో ఎన్ని ప్రతులు ఉన్నాయి, ఆ పుస్తక రచయిత ఎవరు, ఆ పుస్తకానికి తగ్గ పేరు, ఆ పుస్తకం యొక్క వెల అంటే ఎంత రేటు అనేది మొత్తం ఈ పుస్తక సమీక్షలో మనకు కనబడుతుంది. దాన్ని బట్టి అసలు ఆ పుస్తకంలో ఉన్న సారాంశం ఏమిటి, ఇవన్నీ కూడా ఈ పుస్తక సమీక్షలో మనం చూసుకోవచ్చు. అయితే ఈక్ష అనే ధాతువుకు, ఇక్కడ చూడండి, మనము ఈక్ష అనే ధాతువుకు సం అనే ఉపసర్గ చేరి సమీక్ష అయింది. ఈ ఈక్ష అనేది ధాతువు. ఈ ఈక్ష అనే ధాతువుకు సం అనే ఉపసర్గ చేరి ఏమైందంటే సమీక్ష అయింది. సమీక్ష అనే పదం ఏర్పడింది. సమీక్ష అంటే ఈక్ష అనే ధాతువుకు సం అనే ఉపసర్గ చేరడం ద్వారా ఇక్కడ సమీక్ష అనే పదము ఉద్భవించింది. అంటే లోతుగా చూడడము, పరిశీలన, అవగాహన, అన్వేషణం, ఆలోచనం అనే అర్థాలున్నాయి. అంటే సమీక్ష అంటే లోతుగా చూడడము, పరిశీలన, అవగాహన, అన్వేషణ, ఆలోచన అనే అర్థాలున్నాయి. విమర్శ, సమీక్ష రెండు ఒకటి కాదు. అంటే విమర్శ వేరే, అంటే ఏదైనా ఒక గ్రంథాన్ని మనం పఠించిన తర్వాత ఆ గ్రంథంలోని లోటుపాట్లను తెలియజేస్తూ చెప్పేదే విమర్శ. కానీ సమీక్ష అంటే ఆ పుస్తకంలోని సారాంశం ఏముందో, మనకు ఆ పుస్తకం రచయిత ఎవరు, ఆ పుస్తకం ఏ పబ్లికేషన్ వాళ్ళు ముద్రించారు, ఆ పుస్తకంలో ఎన్ని పుటలు ఉన్నాయి, ఎన్ని పేజీలు ఉన్నాయి, ఆ పుస్తకం వెల, ఇలాంటివన్నీ మనకు ఆ పుస్తక సారాంశంతో పాటు అన్ని వివరాలు తెలిపేదేమో పుస్తక సమీక్ష. అదే పుస్తక విమర్శ అంటే ఆ విమర్శ రచయిత ఆ పుస్తకంలో ఏ ఏ అంశాలను లేవనెత్తాడో ఆ అంశాలలోని లోపాలను ఎత్తి చూపేదే విమర్శ. అందుకే ఇక్కడ ఏమన్నాడు, పుస్తక విమర్శ, సమీక్ష రెండు ఒకటి కాదు, రెండింటికి మధ్య సన్నటి విభజన రేఖ ఉన్నది. విమర్శ అంటే గుణదోష వివరణ, విమర్శ అంటే గుణదోష వివరణ. గుణదోష వివరణ అంటే ఈ మనకు ఏదైతే ఒక అంశం పైన మనము
గుణాలను దాంట్లో దోషాలను వివరించడానికి దాన్ని విమర్శ అని చెప్పుకుంటున్నాము. గుణ విమర్శ, గుణదోష విమర్శ అనే సమీక్ష పదానికి శబ్దరత్నాకరము చక్కగా చూచుట, వెదకుట అనే అర్థాలను ఇచ్చింది. ఆంగ్లంలో అయితే రివ్యూ, ఆంగ్లంలో అయితే రివ్యూ అంటాము. ఈ సమీక్షను రివ్యూ అంటాము ఆంగ్లంలో చూసినట్టయితే. ఆంగ్లంలో సమానార్థకంగా తెలుగులో సమీక్ష అనే పదాన్ని వాడుతున్నారు. అంటే ఈ తెలుగులో ఆంగ్లంలో చూసినట్టయితే మనం రివ్యూ అంటాము, తెలుగులో దీనిని సమీక్ష అని అంటున్నాము. అంటే ఆంగ్ల సాహిత్య పరిచయంతో తెలుగులో సమీక్ష మరింత పరిణతి సాధించింది. అంటే ఆంగ్ల సాహిత్య ప్రభావంతోనే ఈ తెలుగులో ఈ సమీక్ష అనేది మరింత పరిణతిని సాధించింది. ముద్రణ సౌకర్యాలు పెరగడం, పత్రికలు పెరగడం, విరివిగా పుస్తకాలు వెలువడడం ఇత్యాది కారణాల వలన గ్రంథ సమీక్ష ఒక ప్రత్యేకమైన సాహిత్యాంగంగా అభివృద్ధి చెందింది. అయితే సమీక్ష వ్యాసానికి కొంత సాహిత్య విమర్శ స్వభావం ఉన్నది. అయితే శైలిలో జర్నలిజం లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నది. తర్వాత చూసినట్టయితే సమీక్ష వ్యాసానికి గల శక్తి చర్చనీయత. ఏ పుస్తకమైనా దాని ప్రయోజనాన్ని ఎంతవరకు సాధించిందో వివరించడంతో పాటు పాఠ్య పుస్తకం నాణ్యతను, ప్రాధాన్యతను తెలుపుతుంది. అంటే ఆ పుస్తకము ఒకటి మనకు మార్కెట్లో రిలీజ్ అయిన తర్వాత దాని ప్రాధాన్యత ఏంటిది, దాంట్లోని ఏ అంశాలు ఉన్నాయి మొదలైన అంశాల గురించి మనకు సమీక్ష చూస్తుంటాం. ఉదాహరణకి మనము దినపత్రికలకి అనుబంధంగా ఆదివారం అనుబంధంగా వచ్చే పత్రికల్లో మనం చూస్తాము. ఉదాహరణకి ఈనాడు పేపర్ తీసుకున్నట్లయితే దాంట్లో ఆదివారం అనుబంధం పుస్తకంకి లాస్ట్ పుస్తక సమీక్ష అనే ఒక సండే మ్యాగజైన్లో మనకి పద వినోదం అని ఉంటుంది లాస్ట్లో. దానికంటే ముందు పేజీలోనే పుస్తక సమీక్ష అని ఆ వారం ఏ ఏ పుస్తకాలు అయితే విడుదలయ్యాయో ఆ విడుదలైన పుస్తకం పేరు, ఆ పుస్తకం రచయిత, ఆ పుస్తకంలో ఎన్ని పూటలు ఉన్నాయి, ఎన్ని పేజీలు ఉన్నాయి, ఆ పుస్తకం ఎంత ఎంత ధర పలుకుతుంది, తర్వాత ఆ పుస్తకం ఏ ఏ చోట్లలో లభిస్తుంది అనేది మొత్తము ఈ పుస్తక సమీక్షలో వివరిస్తారు. అయితే ఈ పుస్తక సమీక్ష అంటే నిర్వచనం ఏముంది? పుస్తక సమీక్షకు నిర్వచనం అనేది ఏముందో ఇప్పుడు చూద్దాం. పుస్తక సమీక్షకు గల నిర్వచనము. అయితే ఒక పుస్తకాన్ని లోతుగా చదివి పూర్తిగా అవగాహన చేసుకొని పుస్తక ప్రాధాన్య నేపథ్యాన్ని తెలుపుతూ మంచితో పాటు లోటుపాట్లను కూడా సూచిస్తూ చేసే రచనే పుస్తక సమీక్ష. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పుస్తక హృదయావిష్కరణే ఈ పుస్తక సమీక్ష. అంటే ఒక పుస్తకం మార్కెట్లోకి రిలీజ్ అవగానే ఆ పుస్తకంలో ఏ ఏ అంశాలు ఉన్నాయి, అంటే రచయిత రచించిన దృక్కోణం ఏ విధంగా ఉంది, అంటే ఆ పుస్తకం యొక్క హృదయావిష్కరణే ఈ పుస్తక సమీక్షగా మనం చెప్పుకోవచ్చు. అంటే పుస్తకం యొక్క హృదయాన్ని ఆవిష్కరింపజేస్తుంది అని ఈ సమీక్షలో మనము చూసుకున్నాము. అయితే ఈ పుస్తక సమీక్షకు వివిధ రకాల పద్ధతులు ఏమున్నాయి? ఒకటి నిర్వచనము, రెండు పద్ధతులు. మనము ఒక పుస్తకాన్ని సమీక్ష చేసేటప్పుడు ఎలాంటి పద్ధతులు అనేవి పాటించాలి, ఎలాంటి పద్ధతులు పాటించినప్పుడు అది మంచి సమీక్ష అవుతుంది అనేది చూద్దాము. ఇక్కడ పుస్తక సమీక్షను ఎన్నో పద్ధతుల్లో చేస్తారు. ఏ పద్ధతిని పాటించి సమీక్ష చేసినా పుస్తకం ఆత్మను పట్టించే సమీక్ష ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. అంటే ఆ పుస్తకంలోని అంశాలను పుస్తకం హృదయావిష్కరణ చేస్తూ పుస్తక ఆత్మను మన పాఠకులకు తెలియజేస్తున్నట్లయితే ఆ పుస్తక సమీక్ష ఎన్ని పద్ధతులుగా చేసినా కానీ మనకు ఈ విధంగా కనపడుతుంది. దీంట్లో సమీక్షలో మొట్టమొదటి అంశము, పుస్తక సమీక్షలో మొట్టమొదటి అంశం చూస్తే పరిచయాత్మకము. ఒకటో అంశం పరిచయాత్మకం. ఈ పరిచయాత్మకం దీన్నే ఉపరితల సమీక్ష లేదా గ్రంథ పరిచయం అని కూడా అంటారు. ఉపరితల సమీక్ష
ఉపరితల సమీక్ష లేదా గ్రంథ పరిచయము. గ్రంథ పరిచయం అంటారు. అంటే పరిచయాత్మకము అంటే ఉపరితల సమీక్ష లేదా గ్రంథ పరిచయం అని అంటున్నాము. దీనికి పెద్ద ప్రతిభా వ్యుత్పత్తులు అవసరం లేదు. ఇది సాధారణంగా కేటలాగు లాంటిది. అంటే విశ్వంబర కావ్యాన్ని రచించింది సి నారాయణ రెడ్డి. ఇది కవితా ప్రక్రియలో దీర్ఘ కవితా శాఖకు చెందింది. ఆది మానవుడి తొలి అడుగు నుంచి ఇప్పటికు సాంకేతిక దశ మానవుని ప్రస్థానమంతా ఇందులో కవితా రూపం దాల్చింది. ప్రచురణ వివరాలు, పుటల సంఖ్య, వేల, లభించే చోటు రాస్తారు. ఈ పద్ధతిలో కొత్త రచయితలను ప్రోత్సహించడం కనిపిస్తుంది. అంటే మొదట మనం చెప్పుకున్నట్లుగానే పరిచయాత్మకము అంటే ఒక పుస్తకాన్ని తీసుకున్నట్లయితే ఆ పుస్తకాన్ని రచించిన రచయిత పేరు, ఆ పుస్తకం ఏ పబ్లికేషన్ వారు ముద్రించారు, ఆ పుస్తకం వేల, ఆ పుస్తకంలోని సారాంశము ఏంటనేది మనకు ఈ పరిచయాత్మకం అనే ఈ అంశంలో తెలియజేస్తుంది. నెక్స్ట్ రెండవ అంశం చూసినట్టయితే మనము వివరణాత్మకం. ఈ వివరణాత్మకంలో ఒక పుస్తకంలోని అన్ని విషయాలను వివరంగా చర్చించడము. అంటే వస్తువు, కథా సారాంశము, పాత్ర పోషణ, సందేశం, సంభాషణలు, సాహిత్యంలోని దాని స్థానం మొదలైన విషయాల ఆధారంగా చేసే సమీక్ష. అంటే ఒక పుస్తకంలోని అన్ని విషయాలను ఇక్కడ చర్చించడం. అంటే తీసుకున్న వస్తువు ఏమి తీసుకున్నాడు ఆ పుస్తక రచనలో, తర్వాత ఆ పుస్తకం రచనలో కథా సారాంశం ఏమిటి, తర్వాత పాత్ర పోషణ అనేది ఏ విధంగా ఉంది, తర్వాత చూసినట్టయితే సందేశం అంటే ఆ పుస్తకం మొత్తం పాఠకునికి అసలు ఏ సందేశం ఇస్తుంది, తర్వాత సంభాషణలు అంటే ఆ పుస్తకంలో ఎలాంటి సంభాషణలు ఉన్నాయి, సాహిత్యంలో దాని స్థానం మొదలైన విషయాలను అవగాహన చేసుకొని చేసే సమీక్షే వివరణాత్మక సమీక్ష. వివరణాత్మక సమీక్ష తర్వాత ఇక మూడో అంశం చూసుకున్నట్లయితే విశ్లేషణాత్మకము. ఇది విశ్లేషణాత్మకము. ఈ విశ్లేషణాత్మకంలో ఆ పుస్తకంలోని ఏదైతే కథ అయితే ఉన్నదో, కథ గాని సారాంశం గాని వీటన్నింటినీ మనకు విశ్లేషణాత్మకంగా వివరించాలి. అంటే పుస్తకాన్ని చాలా లోతుగా చదివి ఆలోచించి చేసే విమర్శ అన్నమాట. అంటే తీసుకున్న వస్తువు ఏమిటి, ఏ శైలి, ఏ శిల్పాలలో రాశాడు, అంటే రచయిత ఎంతవరకు విజయం సాధించాడు, రసపోషణ ఎలా ఉంది, ఏ వర్గాల వారికి ఉపయుక్తం అవుతుంది ఈ గ్రంథం, అంటే ఏ దృక్పథంతో రాశాడు మొదలైన విషయాలను వెలుగులోకి సాగే సమీక్ష. ఇది విజ్ఞులు ఒప్పుకున్న సామాజిక విలువలు, సాహితీ ప్రమాణాల ఆధారంగా సాగే సమీక్షగా చెప్పవచ్చు. అంటే ఒక రచయిత ఒక పుస్తకాన్ని రచించిన తర్వాత ఏ శైలిని ఉపయోగించాడు, ఆ పుస్తక రచనలో తీసుకున్న శిల్పం ఏమిటి మొదలైన అంశాలు అది పాఠకుల్లో ఎంతవరకు రసజ్ఞతను కలిగిస్తుంది, రసపోషణ ఎంత ఉంది అనే ఈ పాళ్ళన్ని సమపాలలో ఉండడం ద్వారా మొత్తం మనకి తెలిపేది ఏంటిది, విశ్లేషణాత్మక వివరణ. తర్వాత చూసినట్టయితే ఇక నాలుగో అంశం చారిత్రాత్మకము. నాలుగో అంశం విషయానికి వచ్చే చారిత్రాత్మకం. ఈ చారిత్రాత్మకం అనే ఈ నాలుగో బిట్లో చూసినట్లయితే ప్రచురణ పొందిన పుస్తకము ఆ కాలంలోనే ఎందుకు వెలువడింది, అంటే దానికి వెనక గల చారిత్రక, ఆర్థికీయ, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాన్ని, కారణాలను చర్చించడం ఇందులో కనిపిస్తుంది. అంటే ఆ పుస్తకం ఆయా కాలాలలో అసలు వెలువడడానికి అంటే ఒక అంశాన్ని పుస్తక రూపంలోకి తీసుకురావడానికి గల ప్రధాన కారణం ఏమిటి, అంటే ఆనాటి సామాజిక, రాజకీయ, ఆర్థిక ఇలాంటి పరిస్థితులు ఏ విధంగా దోహదం చేశాయి అనేది ఈ చారిత్రాత్మకం దాంట్లో కనిపిస్తుంది. అంటే ఎప్పుడో ముద్రణ పొందిన పుస్తకాన్ని ఇప్పటి స్థల కాలాల దృష్టితో చూడడము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే మహాభారతము, భాగవతము
ఇలాంటి గ్రంథాలు ఇవి ఎప్పుడో ముద్రితమయ్యాయి. కానీ నేటికి వాటిని ప్రజలు పాఠకులు ఆదరిస్తున్నారంటే ఆయా పరిస్థితులకు తగ్గట్టు రాసినా కానీ ఇది అన్ని సామాజిక అన్ని కాలాలలో అది ఉపయోగపడే విధంగా ఉంది. ఉదాహరణకి మహాభారతాన్ని ఇప్పటి కాలానికి అనువర్తింపజేస్తూ సమీక్షించడము అంటే పురాణ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిలోని మూల సూత్రాలను ఎలాంటి మార్పు చేర్పులు చేయకుండా వాటిపైన వ్యాఖ్యానాలు రాయడము. అంటే మూల గ్రంథంలో ఉన్న విషయాలను ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా వాటిపైన ఈనాటి దేశ కాలమాన పరిస్థితులకు, ఆర్థిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వాటిపైన వ్యాఖ్యానాలు రాయడం ద్వారానే ఆ పుస్తకం అనేది ఆధునికీకరించబడుతుంది. అయితే తర్వాత 5వ అంశం మనం చూసినట్లయితే తులనాత్మకము. 5వ అంశం చూసినట్లయితే తులనాత్మకం. ఈ తులనాత్మకం అనే అంశంలో చూసినట్లయితే ఏవేని 2 పుస్తకాలను అందులో వర్ణితమైన వస్తువుల, స్థల, కాలాల ఆధారంగా చేసుకొని చేసే సమీక్ష. అంటే 2 భాషల మధ్య, 2 ప్రాంతాల మధ్య, 2 తరాల మధ్య వ్యత్యాసాన్ని, సామీప్యతను చెప్పవచ్చు. అంటే ఒకే వస్తువు మీద వచ్చిన 2 పుస్తకాలను సమీక్షించవచ్చు. అంటే ఒక అంశం గురించి తీసుకున్న పుస్తకాన్ని మళ్ళీ అదే అంశాన్ని వస్తువుగా తీసుకున్న మరో పుస్తకాన్ని ఈ రెండింటిని కంపేర్ చేయటము. అంటే ఈ రెండింటిలోని అంశాలు అంటే దీనిలో తీసుకున్న అంశము, ఈ పుస్తకంలో తీసుకున్న అంశం ఒకటే, కానీ ఆ రచయిత అతను ఆవిష్కరించిన తీరు అనేది ఏ విధంగా ఉన్నది, అంటే ఈ రచయిత ఇతను ఆవిష్కరించిన తీరు ఏ విధంగా ఉంది, ఈయన తీసుకున్న వస్తువు ఏముంది, ఆ రచయిత తీసుకున్న వస్తువు ఏముంది, అతని దృష్టికోణం ఏ విధంగా ఉంది, ఇతని దృష్టికోణం ఏ విధంగా ఉంది అనేది రెండింటిని కంపేర్ చేస్తూ చేయడం సమీక్ష. తర్వాత మరి ఈ సమీక్షకు ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి అంటే సమీక్ష చేయడం వల్ల పాఠకుడికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయి అంటే ఈ సమీక్ష ద్వారా పాఠకుడు ఏమి తెలుసుకుంటున్నాడు అనేది చూసినట్లయితే సమీక్ష యొక్క ప్రయోజనాలు, ఈ సమీక్షకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనేది ఇప్పుడు మనం చర్చిద్దాం. అంటే ఆధునిక సాహిత్య ప్రయోగాలు వెలువడినంత వేగంగా వాటి గురించిన విశ్లేషణ గాని, వివేచన గాని, తత్వదర్శనం గాని, సాహిత్య సమాలోచనం గాని, పారిభాషిక పద కల్పనం గాని, ప్రయోగ శిల్ప రహస్యాలు గాని, ప్రక్రియ స్వరూప స్వభావాలు గాని సాహిత్యం క్షేత్రంలోకి రావు. అంటే ఈ అంశాలన్నీ ఆవిష్కృతమైతే ప్రయోగాల విలువ ప్రపంచితం కావు. కానీ సాహిత్య పరిణామం అనేది సాహిత్య పరిణామగతికి నిరూపితం కాదు. వికాస దశ స్ఫూర్తి ప్రసన్నం కాదు. ఈ అవగాహనను సాహిత్య రంగంలో కల్పించే బాధ్యత కూడా ఈనాడు సమీక్షా వ్యాసం స్వీకరించింది అని మనకు తెలిపిన వారెవరు? జీవి సుబ్రహ్మణ్యం. ఈ జీవి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే అంటే వికాస దశ స్ఫూర్తి ప్రసన్నం కాదంట. ఈ అవగాహన సాహిత్య రంగంలో కల్పించే బాధ్యత ఈ సమీక్ష వ్యాసము స్వీకరించింది అని జీవి సుబ్రహ్మణ్యం గారు తెలిపారు. అంటే ఎంత పుస్తక ప్రేమికుడికైనా మార్కెట్లోకి వచ్చిన ప్రతి పుస్తకాన్ని చదవలేడు. ఎందుకంటే ఆ పుస్తకము రచించిన రచయిత అతను సమయాన్ని వెచ్చించి అంత మంచి పుస్తకాలను వెలుగులోకి తీసుకొచ్చి వాటిని అచ్చు వేయించి వాటిని చేయటానికి ఎంతో కొంత ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ ఖర్చుకు తగ్గట్టుగా ఆ పుస్తకానికి ఒక వెల అనేది నిర్ణయించడం ద్వారా ఈ పుస్తక పఠనాభిలాష కలిగిన వ్యక్తులు ఎవరైనా కానీ మార్కెట్లోకి వచ్చే ప్రతి పుస్తకాన్ని చదవటము ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అది వ్యయ ప్రయాసాలతో కూడిన పని కాబట్టి అది అందరికీ సాధ్యపడదు. కాబట్టి అనివార్యంగా సమీక్ష మీద ఆధారపడవలసిందే. అంటే పుస్తక పాఠకులు ఎవరైతే ఉన్నారో ప్రతి వారం ఈ దినపత్రికల్లో వచ్చే అనుబంధ పత్రికల్లో
వాటిలో వారం వారం పుస్తక సమీక్షపై వెలువడుతుంది. అంటే ఏ ఏ పుస్తకాలు మార్కెట్లోకి వచ్చాయి, ఆ పుస్తకాలలో ఉన్న అంశాలు ఏంటి అనేది పుస్తక సమీక్షను ఆధారంగానే ఈ పాఠకులు ఈ పుస్తకాలను ఎంపిక చేసుకొని చదువుతారు. అంటే కొత్త రచయితల పుస్తకాన్ని అయితే ముందుగా దాని మీద వచ్చిన సమీక్షలను చదివి కొనాలో వద్దో నిర్ణయించుకుంటాడు. అంటే ఇప్పుడు మార్కెట్లోకి ఇప్పుడు కొత్త రచయితలు వస్తున్నారు. ఈ కొత్త రచయిత వచ్చినప్పుడు ఆ రచయిత తీసుకున్న అంశాలను బట్టి దానిపైన వచ్చిన సమీక్షలను చదివినప్పుడు మాత్రమే కొత్త రచయితల పుస్తకాలు పాఠకులు కొనడానికి ముందుకు వస్తారు. అయితే కొత్త రచయితల పుస్తకాన్ని అయితే వీళ్ళు సమీక్ష చదివి కొనాల వద్దో కూడా నిర్ణయించుకుంటారు. తర్వాత వేగవంతమైన జీవన విధానంలో ఎవరు ఏ పుస్తకం అచ్చు వేస్తున్నారో తెలుసుకోవడం కష్టమే. అంటే ఈరోజు ఉదయం కల్లా ఒక పుస్తకం మొత్తం రెడీ అయితే దానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సాయంకాలం కల్లా మొత్తం పుస్తకాలను ముద్రించే అంత కెపాసిటీ సాధించారు. కాబట్టి ఎవరెవరు ఎన్ని పుస్తకాలు ముద్రిస్తున్నారు, ఏ ఏ రచయితలు ఏందనేది తెలుసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే వేగవంతమైన జీవన విధానంలో ఎవరు ఏ పుస్తకాన్ని అచ్చువేస్తున్నారో తెలుసుకోవడం కష్టమే అని అంటున్నాడు ఈ పాఠ్యభాగం. అటువంటి పరిస్థితుల్లో ఈ సమీక్షలే కొత్త పుస్తకాల వివరాలు. అంటే ఆ సమీక్షలో ఆ వారం రిలీజ్ అయ్యే పుస్తకాల వివరాలు ఆ జాబితా ఉంటుంది. కాబట్టి ఎవరైతే పుస్తక ప్రేమికులు ఉంటారో వాళ్ళు ఆ పుస్తక సమీక్షలను చూసుకొని తర్వాత పాఠ్య పుస్తకాలను కొనుక్కొని చదువుతారు. అయితే వాటి మంచి చెడులను అందిస్తాయి. ఈ సమీక్షలని మంచి చెడులను అందిస్తాయి. కాబట్టి ఈ క్రింద ఒక నమూనా పుస్తక సమీక్షను పరిశీలిద్దాము. చూడండి, సంక్షిప్త సందర్భంలో వేప చెట్టు. సంక్షుభిత సందర్భంలో వేప చెట్టు. ఈ వేప చెట్టు అనే ఒక రచనకు సంక్షుభిత సందర్భంలో వేప చెట్టు అనే టైటిల్తో సమీక్ష నిర్వహించారు. అంటే ఈ కథలు ప్రపంచీకరణని వ్యతిరేకించే కథలు కావు. అంటే ప్రపంచీకరణ పట్ల వ్యతిరేకం తప్ప మిగతా గందరగోళాన్నంతా సందర్భాన్ని బట్టి చర్చకు పెట్టే కొన్ని పాత్రల చిత్రణలు అను లేదా వాటి చుట్టూ అల్లిన సన్నివేశాలను అంటే బాగుంటుంది. అంటే అందుకే పెరిగిన సామ్రాజ్యవాద దాడిలో ధ్వంసమవుతున్న విలువలకి, మానవ సంబంధాలకి అధివాస్తవికత ప్రతీకలుగా తయారైన పాత్రలు. ఇది అలాగే ఇంత సహజంగానో అసహజంగానో జరుగుతుందా అంటే అనే దిగ్భ్రమని మనకు కలిగిస్తాయి. అంటే ఆ పుస్తక సమీక్ష మనకు సరైన రీతిలో ఉందా లేదా అనేది ఈ సమీక్షలను చూసుకునే పాఠకులు ముందడుగు వేస్తారు. కాబట్టి అయితే అన్ని విలువలను వదిలేసి ఏ విధంగానైనా డబ్బు సంపాదించడం అనే అభివృద్ధి భావించిన గాలివాటంగాళ్ళు ఈ సంపుటిలో చాలా మందికి కనిపిస్తారు. అంటే ఈ వేప చెట్టు అనే పాఠ్యభాగం వీటిలో సమీక్ష అసలు ఏ విధంగా ఉందనేది తెలుస్తుంది. అంటే కామన్వెల్త్లోని ఎల్లాకర్ అందుకు సరైన ఉదాహరణ. అంటే ఒక పాజిటివ్ పాత్రను సృష్టించే క్రమంలో రచయిత చేతి నుంచి జారిపోయిన ఆ పాత్ర పచ్చి అవకాశవాదిగా ఎదిగింది. అంటే ఈ పాత్రలన్నిటి వెనుకున్న అదృశ్య శక్తుల గురించి ఆలోచించమని పాఠకులు ఒక్క క్షణం నిలబెట్టగలిగితే రచయిత సఫలమైనట్టే. అంటే పాఠకునిలో విశేషంగా ఆకర్షితుడు కావాలి ఆ చేసే రచనల ద్వారా. అలాంటప్పుడే పాఠకులు విశేషంగా వాటిని చదివే అవకాశం ఉంటుంది. అంటే ఈ క్రమంలో తమ ఉపాధుల్ని, వృత్తుల్ని, సంస్కృతిని, అస్తిత్వాన్ని, సర్వస్వాన్ని కోల్పోతున్న వాళ్ళని కానీ, జీవితంలో ఎటువంటి ఎదుగుదలకు నోచుకొని వాళ్ళని కానీ ప్రధాన పాత్రలుగా చేసుకొని కథలను నడిపి ఉంటే వీటి ప్రయోజనం నేరుగా ఉంటుంది. ఈ ప్రయోజనం అనేది వేరుగా ఉంటుందని చెప్పిన వారు ఏకే ప్రభాకర్ గారు అన్నారు. ఈ అంశాన్ని ఏకే ప్రభాకర్ గారు అన్నారు. అంటే పుస్తకాన్ని సమీక్షించేటప్పుడు ఇక్కడ చూడండి, వేప చెట్టు కథలు రచన బిఎస్ రాములు. పుస్తక సమీక్షలో ఏ విధంగా ఇచ్చారంటే ఇక్కడ రచన పేరు వేప చెట్టు.
ఈ వేప చెట్టు అనే కథలు. ఈ వేప చెట్టు అనే కథలను రచన, పుస్తక సమీక్ష ఈ విధంగా ఉంటుంది. ఈ రచన ఎవరు? బిఎస్ రాములని ఇచ్చాడు. బిఎస్ రాములు. ఈ పుస్తక సమీక్షలో బిఎస్ రాములు. తర్వాత వెల. వెల ఎంత ఉంది దీంట్లో? రూపాయలు 100 రూపాయలు. దీంట్లో పేజీలు ఉన్నాయి 150. ప్రతులకు ప్రముఖ పుస్తక కేంద్రాలు. అంటే ఈ ప్రతులు మనకి ఎక్కడ లభిస్తాయి అనేది కూడా మనకి ఇక్కడ సమీక్షలో ఇచ్చాడు. ప్రతులకు ఎక్కడంట? ప్రముఖ పుస్తక కేంద్రాలు అంటే జిల్లాలోని ప్రముఖ పుస్తక కేంద్రాలలో పుస్తక కేంద్రం, ప్రముఖ పుస్తక కేంద్రం అంటే పుస్తక సమీక్ష ఈ విధంగా ఉంటుంది. అంటే ఫస్ట్ ఆ రచన పేరు ఏంటి? వేప చెట్టు అనే కథలు. ఈ కథల్ని వేప చెట్టు కథలను రచించిన వారు ఎవరు? రచయిత బిఎస్ రాములు. అంటే ఈ పుస్తకము ఎంత? వెల 100 రూపాయలు. పేజీలు ఎన్ని ఉన్నాయి? 150 పేజీలు ఉన్నాయంట. తర్వాత ప్రతులకు ఎక్కడ? ప్రముఖ పుస్తక కేంద్రాలన్నింటిలో ఈ వేప చెట్టు కథలు అనే పుస్తకం అనేది దొరుకుతుందని మనకి ఎక్కడ రాసి పెట్టింది? పుస్తక సమీక్షలో. పుస్తక సమీక్ష అంటే మార్కెట్లోకి కొన్ని 100 పుస్తకాలు రిలీజ్ అవుతున్న ఈ తరుణంలో ఏది మంచి పుస్తకము, ఏది చదవాలి, ఏది కొనాలి అనేది ఇక్కడ ముఖ్యంగా ఈ రేటును చూస్తారు. తర్వాత ఎన్ని పేజీలు ఉన్నాయి, ఈ రచయిత ఎవరు, ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు ఆ పుస్తకం కొనాలా వద్దా, చదవాలా వద్దా అనేది పాఠకులు నిర్ణయించుకుంటారు. అయితే ఈ పాఠకులు నిర్ణయించుకున్నారు కదా. అయితే దీని తర్వాత మనం చూసినట్లయితే సమీక్షకుడికి లక్షణాలు. అంటే ఒక సమీక్ష చేయాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి, అంటే ఎలాంటి లక్షణాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు సమీక్ష ఏ విధంగా చేయవచ్చు అనేది మనము ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే సమీక్షకుడి లక్షణాలు. సమీక్షకుడి లక్షణాలు అంటే సమీక్ష చేయడానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేది మనము చూద్దాం. ఇప్పుడు సమీక్షకుడి లక్షణాలు. సమీక్షకుడు అంటే ఏ పనినైనను చక్కగా యోచించి చేయువాడు. అంటే ఏ పని అయినను చక్కగా యోచించి చేయడమే సమీక్ష అని. సమీక్షకుడు ముందుగా మంచి చదువరి అయి ఉండాలి. అంటే ఒక పుస్తకాన్ని మనము సమీక్ష చేయాలంటే ఆ పుస్తకాన్ని మార్కెట్లోకి రాగానే మొత్తాన్ని చదివి, అంటే సమీక్ష చేయాలంటే బాగా చదువరై ఉండాలి. అంటే ఒక పుస్తకాన్ని తీసుకున్న తర్వాత ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత అంటే రచయిత ఒక దృష్టికోణాన్ని ఆవిష్కరించగలగాలి. అదేవిధంగా ఆ పుస్తకంలో తీసుకున్న వస్తువు ఏమిటి, దానిలో సారాంశం ఏమిటి అనేది మొత్తము తెలుసుకోవాలి. అంటే విషయ పరిజ్ఞానం కాస్త ఎక్కువగా ఉండాలి. అంటే రచయిత కన్నా తాను అధికుడిననే భావన ఉండకూడదు. అంటే ఈ సమీక్ష చేసేటప్పుడు రచయిత కంటే నేనే గొప్ప, అతని కంటే నాకే ఎక్కువ అంశాలు అనే భావన ఉండకూడదు. అంటే సంయమనం, సహృదయత ఉండాలి. సంయమనం పాటించాలి, అలాగే సహృదయతను కలిగి ఉండాలి. పుస్తకంలోని విషయం మీద ఆసక్తి ఉండాలి. సమీక్ష చేసేటప్పుడు ఆ సమీక్షలు చదివి పాఠకులు పుస్తకాలను కొనడానికి పూనుకుంటారు కాబట్టి అప్పుడు ఏం చేయాలి? పుస్తకం మీద ఆసక్తి కలిగి ఉండే విధంగా ఉండాలి. ఆ పుస్తకంపై సానుకూల దృక్పథం కలిగి ఉండాలి. సానుకూల దృక్పథం అనేది కలిగి ఉండాలంట. తర్వాత నిష్పక్షపాత దృష్టి ఉండాలి. పక్షపాతం చూపించొద్దు. అంటే ఆ పుస్తకం ఎక్కువ, ఈ పుస్తకం తక్కువ, ఆ రచయిత ఎక్కువ, ఈ రచయిత తక్కువ, ఆ పుస్తకానికి ముద్రించిన రేట్ ఎక్కువ ఉంది, ఈ పుస్తకానికి రేట్ తక్కువ ఉంది, ఆ పుస్తకంలో పేజీలు ఎక్కువ ఉన్నాయి, ఈ పుస్తకంలో పేజీలు తక్కువ ఉన్నాయి. అంటే ఇలాంటి నిష్పక్షపాత దృష్టి అనేది చూపించుకోకుండా ఉండాలి. ప్రపంచంలో వెలువడుతున్న ఏ పుస్తకమైనా కానీ నిష్ప్రయోజనమైనది కాదు. ఎందుకంటే ఒక అంశాన్ని మనం తీసుకొని పుస్తకంగా ముద్రిస్తున్నామంటేనే ఆ పుస్తకంలో ఎలాంటి సామాజికమైన విషయాలు అనేవి ముద్రించబడబట్టే
అవి పుస్తకాలుగా జీవం పోసుకుంటున్నాయి. అంటే దేని పాఠకులు దానికి ఉంటారు. ఉదాహరణకి మనం చూసినట్టయితే మార్కెట్లోకి మనకు ఎన్నో పుస్తకాలు వస్తుంటాయి. అంటే ఒకరికి నచ్చిన పుస్తకం ఇంకొకరికి నచ్చదు. అంటే ఇప్పుడు పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి, అంటే మానవ మెదడుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. జిహ్వకో రుచి అంటే ఒకరి నాలుక మీద టేస్ట్ ఇంకొక నాలుక మీద టేస్ట్కి చాలా తేడా ఉంటుంది. అంటే మన మనసులో బుద్ధికి బుద్ధి బలానికి ఎంతైతే తేడా ఉంటుందో అదేవిధంగా నాలుక టేస్ట్ కూడా అంతే విధంగా ఉంటుంది. అయితే ఈ విధంగా చూసినట్టయితే ప్రతి పుస్తకానికి సానుకూల దృష్టితోనే చూడాలి. సమీక్ష చేసే వ్యక్తి ఏదో ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండకూడదు. అంటే ఈ సిద్ధాంతంలోనే ఉండాలి అనేది ఒక అంశానికి కట్టుబడి ఉండకూడదు. అంటే ఎలాంటి పుస్తకాన్నైనా కానీ తాను చదివి సారాంశాన్ని సేకరించుకొని తర్వాత దాన్ని సమీక్ష రూపంలో తెచ్చినప్పుడు ఏమవుతుందంటే ఉత్తమ సమీక్షగా నిలుస్తుంది. ఆ సమీక్షలను చదివి కొత్త పాఠకులు ఏ గ్రంథాలను ఎంపిక చేసుకోవాలనేది, ఏది మంచి ఏది చెడు అని బ్రీఫ్గా ఈ సమీక్షలను చూసే పాఠకులు తెలుసుకుంటారని మనం గమనించాలి. అయితే సమీక్ష రాసే విధానము, అయితే ఇవి సమీక్షకు ఉన్న లక్షణాలు. మరి సమీక్షకు లక్షణాలు ఉన్నాయి కదా, మరి ఈ సమీక్షను రాసే విధానం ఏంటిది అంటే సమీక్షను రాసే విధానము, సమీక్ష రాసే విధానం అంటే సమీక్ష అనేది ఏ విధంగా రాయాలి అనే అంశాలను మనము ఇప్పుడు చూద్దాం. అంటే సమీక్షను రాయడానికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా, ఏమైనా స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా అనేది ఇప్పుడు చూద్దాం. దీంట్లో చూసినట్టయితే మనము మంచి సమీక్షలు సాహిత్యాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతున్నాయి. అంటే పుస్తక సమీక్ష రాయడానికి నిర్దిష్టమైన పద్ధతి ఏదీ లేదు. అంటే ఒక నిర్దిష్టమైన అంశాలను తీసుకునే సమీక్ష చేయాలనే నిబంధనలు ఏమీ లేవు. ఇది పూర్తిగా సమీక్షకుడి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. అంటే వ్యక్తిత్వం అంటే అతను పర్సనాలిటీ, అంటే అతను పుస్తకాన్ని ఏ కోణంలో చూశాడు, ఏ కోణంలో అతను అర్థం చేసుకున్నాడు, ఆ పుస్తకంలో ఉన్న శిల్పం ఏంటిది అనేది ఉంటుంది. అలాగే సమీక్ష ఇంతే ఉండాలని కొలమానం ఏమి లేదు. అంటే ఈ సమీక్ష ఇంతే ఉండాలి అంతే ఉండాలని కొలమానాలు కూడా ఏమి లేవు. అంటే ఒక పేరాలో రాయవచ్చు, ఒక పెద్ద వ్యాసంగాను రాయవచ్చు. పైన ఉదాహరించిన సమీక్షను మరోసారి చదవండి అని ఇచ్చాడు. అంటే ఏదైనా ఒక పుస్తకం, ఆ పుస్తకం మీద సమీక్ష రాయాలంటే ముందుగా ఆ పుస్తకాన్ని విమర్శనాత్మక దృష్టితో ఏకాగ్రతతో లోతుగా వస్తువు ముందస్తు నిర్ణయాలలో కాకుండా ఓపెన్ మైండ్తో చదవాలి. అంటే ఓపెన్ మైండ్తో చదివినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ అంశాలు అనేవి మనకు సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటాయి. వీలైతే నోట్స్ రాసుకోవాలి. సమీక్ష చేయాలనుకున్న వ్యక్తి ఏం చేయాలి, వీలైతే నోట్స్ రాసుకోవాలి. నోట్స్ రాసుకున్నప్పుడు ఏంటంటే ఏ అంశాలు ఏ విధంగా ఉన్నాయనేది సమీక్షకుడికి తెలుస్తుంది. అంటే పుస్తకం చదివేటప్పుడు టెక్స్టులోని కీలక పదాలను హైలైట్ చేసుకోవాలి. అంటే ఆ టెక్స్టులోని ఏవైతే కీలక పదాలు ఉన్నాయో వాటిని హైలైట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ సమీక్ష చేసేటప్పుడు వాటిని చదవటం చాలా ఈజీగా ఉంటుంది. ముఖ్య భాగాలను, పదాలను, వాక్యాలను గుర్తించాలి. అంటే దాని మీద ఆ పుస్తకంలోని ముఖ్య వాక్యాలు ఏమున్నాయి, పదాలు ఏమున్నాయి అనేవి సులువుగా గుర్తించే విధంగా రాసుకోవాలి. అంటే పుస్తకాన్ని ఎన్నిసార్లు చదివితే అంత బాగా అర్థమవుతుంది. ఒక పుస్తకాన్ని మనం చదివినప్పుడు ఒకసారి చదివితే అర్థం కాకపోవచ్చు, రెండోసారి చదివితే అర్థం కాకపోవచ్చు, మూడోసారి ఆ పుస్తకంలో మనకు తెలియని అంశాలు చాలా మన స్ఫురణలోకి వస్తాయి. ప్రతిసారి భిన్నమైన కోణంలో చూడడానికి వీలవుతుంది. అంటే పుస్తకాల్లోని నిర్మాణాత్మక అంశాలను రాసుకోవాలి. పుస్తకం దాని శైలిలో, అధ్యయన రంగంలో సరిపోయిన తీరును గమనించాలి. అంటే ఆ పుస్తకంలో ఎలాంటి అంశాలు ఉన్నాయి మొదలైన అంశాలను ఒక నోట్స్ రూపంలో రాసుకున్నప్పుడు ఆ తిరిగి మళ్ళీ రెండోసారి ఆ నోట్స్ రూపంలో రాసుకున్న దాన్ని చదవడం ద్వారా ఆ పుస్తకం మొత్తం కూడా మనకు స్ఫురణలోకి వచ్చి చాలా అద్భుతమైన విషయాలు మనకు అవగతం అవుతాయి. పుస్తకం అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ఇతర వనరుల మీద ఆధారపడాలి. చూడండి, మనము చూసినట్టయితే నేడు ఒక పాఠ్య భాగాన్ని చదివిన తర్వాత ఆ పాఠ్య భాగం అర్థం కాకపోతే ఇంకొక మార్గం ఎంచుకుంటున్నారు. అంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఆ పుస్తకంలోని పాఠ్య భాగానికి సంబంధించిన వీడియోస్ వెతకడము,
ఆ అంశంలో ఆ వీడియోలలో ఏమేమి చెప్పారు, ఈ పుస్తకంలో ఏముంది అని రెండింటిని బేరీజు వేసుకొని ఎక్కడ ఉత్తమ సమాచారం దొరుకుతుందో పాఠకుడు దాన్ని సేకరించుకుంటాడు. ఒక నవల మీద సమీక్ష రాస్తున్నప్పుడు అదే అంశం మీద వచ్చిన ఇతర పుస్తకాలను చదివి అవగాహన పెంచుకోవాలి. అంటే ఒక అంశం మీద నవల రాస్తున్నప్పుడు ఆ నవల మీద ఇంతవరకు ఏమేమి పుస్తకాలు వచ్చాయి, ఏమేమి నవలలు వచ్చాయి అనేది తెలుసుకొని పాఠకుడు వాటిని సమీక్ష వాటిపైన అవగాహన పెంచుకోవాలి. అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కథల్ని లేదా నవలల్ని సమీక్షిస్తుంటే ఈ అంశం మీద వచ్చిన చరిత్ర పుస్తకాలను, సినిమాలను, డాక్యుమెంటరీలను, వ్యాసాలను, కరపత్రాలను, ఆత్మకథలను, జీవిత చరిత్రలను చదివి ఆనాటి సామాజిక ఆర్థిక పరిస్థితుల అవగాహన చేసుకొని పరిధి విస్తృతపరచుకోవాలి. అంటే పుస్తకం ప్రధాన వాదన ఏమిటి, దానికి ఇతివృత్తం ఏమిటి నిర్ణయించుకోవాలి. అంటే పంక్తుల మధ్య బిట్వీన్ ద లైన్స్ పాఠకుడు గ్రహించే మొత్తం సందేశాన్ని గ్రహించాలి. అంటే ఆ పంక్తులలో ఎలాంటి సందేశాన్ని బలపరిచాడు అనే అంశాలను తెలుసుకోవాలి. అంటే థీమ్, పుస్తకంలోని సార్వత్రిక ఆలోచనలను పసిగట్టాలి. అంటే ఆ పుస్తకం యొక్క థీమ్ ఏంటిది, ఆ పుస్తకం రాయడానికి దోహదమైన కారణాలు ఏంటివి, ఇవన్నీ సమీక్షలో వివరించుకోవాలి. చాలా పుస్తకాలకు ముందు మాటలు ఉంటాయి. అందుకే అంటే ఒక పుస్తకాన్ని మనము చూసుకున్నట్లయితే ఓపెన్ చేయగానే మనకి ముందు మాట, భూమిక, ప్రవేశిక, నానుడి అని మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాము. అంటే ముందు మాట ఏదైతే ఉందో ఆ ముందు మాటను మనము క్షుణ్ణంగా చదవడం ద్వారా అంటే ఆ పాఠ్య భాగం యొక్క సారాంశం అనేది మనకు అర్థమవుతున్నాయి. ఆ అర్థం అవడం వల్ల మనము ఆ పుస్తకాన్ని పైన అవగాహన పెంచుకుంటాం. అంటే ఇది దేని ద్వారా సాధ్యమవుతుంది అంటే వాటిని క్షుణ్ణంగా చదవాలి. పుస్తకం ఇతివృత్తము, దృష్టికోణము, దృక్పథం ఇందులో ప్రస్తావించారు. అంటే పుస్తక సారాంశాన్ని ఒక వాక్యంలో లేదా కొన్ని వాక్యాల్లో కుదించి చెప్పాలి. అంటే దాన్ని మినిమైజ్ చేసి మనకి చెప్పాల్సి వస్తుంది. అయితే పుస్తక సారాంశంని పుస్తకం ఎవరిని ఉద్దేశించి రాశారో వారికి ఈ శైలి భాషా విషయం సరిపోతుందా లేదా అని ప్రశ్నించుకోవాలి. అంటే ఆ పుస్తక రచయిత ఏ శైలిలో రాశాడు, అతనికి సంబంధించిన వివరాలన్నీ దీంట్లో ఆ భాషా విషయంకు సరిపోతున్నాయా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. అంటే ఈ విషయానికి వస్తువుకు ఈ ప్రక్రియ, భాష, శైలి, వ్యవహరించే విధానము సరిపోయిందా అని గమనించాలి. అంటే పుస్తకంలోని వర్ణనలు కాలపరిమితికి తగిన విధంగా పాత్రల వికాసం జరిగిన తీరులను విశ్లేషించుకోవాలి. అంటే పాత్రల యొక్క వికాసము ఏ విధంగా జరిగిందనేది విశ్లేషించుకోవాలి. నాన్ ఫిక్షన్ అయితే కవరేజ్ విశ్లేషణ, విమర్శ, కుదిరిన విధానాన్ని చర్చించాలి. అంటే రచన సమగ్రతను, రచయిత మిగిల్చిన ఖాళీలను పరిశీలించాలి. అంటే దీన్ని మనం చూసినట్లయితే ఒక రచయిత ఒక అంశాన్ని ఆవిష్కరించాలనుకున్నప్పుడు ఒక్కోసారి కొన్ని అంశాలను అతను విడనాడుతాడు. అలాంటి ఏమైనా మనకు ఆ రచనలో దొరుకుతాయేమో ఫస్ట్ మనం గమనించుకోవచ్చు. అయితే పుస్తకం ఉపరితలం పరిశీలన కూడా చేయాలి. అంటే ఆ పుస్తకం యొక్క ఉపరితలం, దానిపైన కవర్ పేజ్ ఏ విధంగా ఉన్నది, దాన్ని ఎలా డిజైన్ చేశారు, ఎలాంటి రంగులను ఉపయోగించారు, తర్వాత ఇవన్నీ గమనించడం ద్వారా ఏమవుతుందంటే ఆకృతి, లేఅవుటు, బైండింగు, టైపోగ్రఫీ, ముఖ చిత్రము, అంతర చిత్రాలు, పట్టికలు మొదలైన వాటిని పరిశీలించాలి. ఇవి పుస్తక ఇతివృత్తానికి ఎంత మేరకు దోహదకారో పరిశీలించాలి. అంటే కాల్పనిక సాహిత్యానికి సంబంధించిన పుస్తకం అంటే నవల, కథ, నాటకము, పద్యకావ్యం లేదా ఆత్మకథ, జీవిత చరిత్ర లాంటివైతే వాటిలోని కథాంశం అభివృద్ధి చెందిన తీరును, పాత్రల అమరిక, వాటి మానసిక స్థితి, కంఠస్వరాన్ని విశ్లేషించాలి. అంటే ఇన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. పుస్తక ప్రత్యేకతను, ఈ ప్రక్రియకు, ఈ ఇతివృత్తానికి జోడించిన సమాచారాన్ని మదింపు చేయాలి. రచయిత కళా ప్రక్రియ ప్రస్తుత నియమాలను, నిబంధనలను సవాలు చేస్తూ రాస్తే దాన్ని పేర్కోవాలి. అంటే ఆ రచయిత తీసుకున్న అంశాలు ఏమైనా ఉన్నాయో ప్రతి ఒక్క దాన్ని వర్ణించాలి. పుస్తక ఉద్దేశాన్ని కూలంకషంగా చర్చించాలి. అసలు ఆ పుస్తకం దేనికోసం రచించారు, ఏ ప్రయోజనాన్ని పాఠకుల్లో ఆశించాలనుకుంటున్నాడు, అంటే పాఠకుల్లో ఏ విధమైన మార్పులు తీసుకురావాలనుకుంటున్నాడు ఆ రచయిత అనేది చర్చించాలి.
రచయిత పుస్తకాన్ని ముగించిన విధానాన్ని కూడా తెలపాలి. అంటే ఫినిషింగ్ టచ్ అనేది ప్రతి పుస్తకానికి, ప్రతి కథకు, ప్రతి నవలకు, ప్రతి అంశానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంటే ఈ పుస్తకం ఏ పాఠకులకు ఉపయుక్తంగా ఉందో చెప్పాలి. అంటే ఆ పాఠ్య పుస్తకము ఏ పాఠకులకు, ఏ ఏ వ్యక్తులకు ప్రయోజనాన్ని చేకూరుతుందో కూడా దాంట్లో వివరించాలి. అంటే మనం రాసే పుస్తక సమీక్షకు ఒక శీర్షిక పెట్టాలి. అంటే మనం ఏదైతే ఒక పుస్తక సమీక్ష రాస్తున్నామో ఆ సమీక్షకు ఒక శీర్షిక పెట్టడం ద్వారా ఏమవుతుందంటే పాఠకుడు ఆ శీర్షికను చూడగానే దానికి ఆకర్షితుడయ్యి ఆ సమీక్షను చదవడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత ఉదాహరణకు కవిత్వ సాధకులు అకర గ్రంథం, తెలంగాణ కథాత్మ, జ్ఞాపకాల్లో జీవిత సారం, సంక్షిప్త సందర్భంలో వేప చెట్టు మొదలైనవి. అంటే తరువాత పుస్తకం గురించిన పరిచయం రావాలి. అంటే ఈ ఒక టైటిల్, ఒక శీర్షికను పెట్టేటప్పుడు విభిన్న రకాలైన శీర్షికలను ఎంపిక చేసుకుని శీర్షిక నిర్వహించిన తర్వాత, శీర్షిక పెట్టిన తర్వాత పుస్తకం గురించి పరిచయం రాయాలి. అంటే మంచి పరిచయము పాఠకుల దృష్టిని ఆకర్షిస్తుంది. అంటే ఆ పుస్తక పరిచయం ఏ విధంగా ఉండాలంటే ఆకర్షణీయవంతంగా మంచి మంచి పదాలను ఉపయోగించి రాయాలి. తద్వారా పాఠకులు మిగిలిన సమీక్షను కూడా చదవడానికి ఆసక్తి చూపించి ముందుకు వెళ్తారు. పరిచయంలో రచయిత నేపథ్యము లేదా పూర్వ సమాచారం ఇవ్వవచ్చు. ఆ కళా ప్రక్రియలో వారి మునుపటి కృషి ఉంటుంది. ఆ రంగంలో వారి స్థానాన్ని చర్చించవచ్చు. ఆ పుస్తకాన్ని ఎలా చూడాలో ఒక సూచన ఇవ్వాలి. అంటే మనం రాసే ప్రతి వాక్యం ఆ పుస్తకానికి సంబంధించినదేనని నిర్ధారించుకోవాలి. అంటే రచయిత పాఠకునికి ఏమేమి అంశాలు చెప్పదలుచుకున్నాడో అవి మొత్తము సమీక్షలో చెప్పినట్లయితే ఆ పాఠకుడు ఆ పుస్తకాన్ని కొనే విధంగా ఉంటుంది సమీక్ష అనేది. తర్వాత సమీక్ష వ్యాసానికి శీర్షిక, పరిచయం రాసిన తర్వాత పుస్తక ఇతివృత్తము, అసలు ఆ పుస్తక ఇతివృత్తం ఏముందనేది రాయాలి. తర్వాత ప్రధానాంశము, సారాంశము కూడా రాయాలి. సారాంశము అనేది క్లుప్తంగా ఉండాలి. పేజీలుగా కాకుండా క్లుప్తంగా షార్ట్ మెసేజ్లో ఉండాలి. దీనికి మద్దతుగా పుస్తకము మంచి కోట్స్ ఇవ్వవచ్చు. అంటే మంచి కొటేషన్స్, మంచి కలర్గా వాటిని తయారు చేయవచ్చు. పుస్తకం అసలు సారాంశాన్ని మార్చి రాయకూడదు. అంటే ఒక పుస్తకాన్ని మనం ముద్రించేటప్పుడు కానీ, మనం ఇది అనువాదం చేసేటప్పుడు కానీ దాని అసలు సారాంశాన్ని మార్చి రాయకూడదు. ఎందుకంటే సారాంశాన్ని మార్చి రాస్తే ఆ పుస్తకంలో మనకు ఏది దొరకదు. పుస్తక ప్రారంభము, కొనసాగింపు, ముగింపు వివరాలు ఇవ్వకపోవడం మంచిది. అంటే పుస్తక ప్రారంభము, ముగింపు, కొనసాగింపు వీటన్నిటిలో వివరాలు ఇవ్వకపోవడం మంచిదని చెప్తున్నారు. దీనివల్ల పాఠకుడికి పుస్తకం చదవాలనే ఆసక్తి పోతుంది. అంటే మనం ముగింపు ముందే తెలిస్తే పాఠకుడు ఏముంది ఆ సమీక్షలను చూసే వదిలేస్తాడు. అంటే అతను ఒక గ్రంథాలను చదవడానికి పూనుకోడు. పుస్తకాన్ని మూల్యాంకనం చేయాలి. పుస్తకము అసలు ఉద్దేశము, సారాంశము విడుపులతో చెప్పాలి. అంటే ఏవైనా కూలంకషంగా మనం చర్చించాలనుకున్నప్పుడు కొన్ని పట్టు విడుపులతోని వాటిని చర్చించాలి. మనకి ఇష్టమైన రీతిలో విశ్లేషించాలి. అంటే అనాలిసిస్ చేయాలి. ఇదే మన సమీక్షకు హృదయం వంటిది. ఉదాహరణగా ఇచ్చిన సమీక్షలో ఇవన్నీ ఉండడం గమనించవచ్చు. మనం చూసినట్టయితే పుస్తకం ఏదైనా వివాదాస్పద అంశాలుంటే చర్చించాలి. అంటే ఆ పుస్తకం పైన ఏవైనా వివాదాంశాలుంటే వాటిని చర్చించాలి. అంటే పుస్తక లక్ష్యము, ఇతర పుస్తకాలతో గల పోలిక, విభేదనను వివరించాలి. అంటే ఆ పుస్తకాన్ని మరో పుస్తకంతో ఏమైనా పోలికలు ఉన్నాయనేది వివరించాలి. నమ్మశక్యం కానీ తిరోగామి విషయాలు ఏమైనా ఉంటే పేర్కొనాలి. కొన్ని నమ్మశక్యమైన విషయాలు ఉంటాయి. అలాంటి విషయాలు వచ్చినప్పుడు వాటిని విభజిస్తూ రాయాలి. విభజన చేస్తూ రాసినప్పుడు ఏమైతే ఈజీగా పాఠకులకు అర్థమవుతుంది. దీనిని మద్దతుగా కొటేషన్స్ కూడా ఇవ్వాలి. ఆ పుస్తకంలో కొటేషన్ మార్క్స్ పెట్టి ఆ అంశాలను వచ్చిన దగ్గర కొటేషన్స్ మార్కులతో ఇవ్వాలి. అంటే ఇది మన దృక్కోణాన్ని నమ్మదగిన మూలాధారంతో బలోపేతం చేసేదిగా ఉంటుంది. పుస్తక రచనా శైలి కంఠస్వరం పాఠకుడికి తెలియజేస్తుంది. అంటే ఆ కంఠస్వరం పాఠకునికి తెలియజేస్తుంది. ఇక సమీక్షను పేరాలుగా విభజించాలి. సమీక్షలను ఏం చేయాలి? పేరాలుగా విభజించాలి.
పేరాలుగా విభజించి చెప్పే విషయం అనేది మారినప్పుడు పేరు మార్పు చేయాలి. అంటే మనం పేరాలుగా విభజించేటప్పుడు ఆ ఏదైతే ఉన్నాయో ఆ పేరాల్లోని వాటి అంశాలను ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నట్టయితే అక్కడ ఒక టైటిల్ని ఎంటర్ చేయడం ద్వారా మనకేమవుతుంది, ఆ పుస్తకము కొత్త ఆవిష్కరణ చేయబడుతుంది. అంటే రచయిత రాసిన టెక్స్టును దృష్టికోణాన్ని పట్టుకొని వివరించాలి. అంటే రచయిత లేవనెత్తదలుచుకున్న ప్రధానమైన ఆలోచనలను వివేచించాలి. అంటే రచయిత ఏవైతే అంశాలను లేవనెత్తాలనుకుంటున్నాడో అలాంటి అంశాలన్నీ కూడా వివేచించే విధంగా ఉండాలని చెప్తున్నాడు. అంటే సమీక్షకు స్వీకరించిన పుస్తకము పద్యమా, గద్యమా, లేదా కావ్యమా, లేదా వ్యాసమా అనేది ఆ సమీక్షలో తెలిసిపోవాలి. ఫిక్షను, నాన్ ఫిక్షన్, కవిత్వము, నవల, ట్రావెలింగు, జ్ఞాపకాలు, ఆత్మకథ, జీవిత చరిత్ర వంటివి ఏదైనా సరే నిర్దిష్ట శైలిలోనూ ప్రక్రియ స్వభావాన్ని పాటించిన తీరును చర్చించాలి. అంటే ఆ ప్రక్రియ ప్రభావాన్ని ఏ విధంగా చర్చిస్తున్నారనే అంశాలను కూడా అక్కడ చూపించాలి. అంటే కంఠస్వరానికి తగిన భాష, పదాలు, వచనము ప్రతిబింబించిన పద్ధతిని గమనించాలి. అయితే మన వాదనకు సరిపోయిన కొటేషన్ మాత్రమే ఇవ్వాలి. అంటే మనం ఏదైతే అంశాన్ని చెప్పదలుచుకుంటున్నామో ఆ వాదానికి రిలేటెడ్గా ఉండే కొటేషన్ మాత్రమే ఇవ్వాలి. అంటే మన ఆలోచనల సారాంశంతో సమీక్షను ముగించాలి. ఏదేమైనా సమీక్షను నిష్పాక్షికంగా చేయాలి. అంటే రచయితను కులము, మతము, వాదము, రాజకీయ దృష్టితో చూడకుండా ఉంటే మంచిది. అంటే మనం ఏదైనా సమీక్ష రాస్తున్నప్పుడు దాన్ని రాజకీయ అంశాల చుట్టూ మనం అల్లుకుంటూ పోతే అది వివాదాస్పదంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయ అంశాలకు ఆ సమీక్షలను ముడిపెట్టవద్దు. మన వ్యాఖ్యానాల మీద కొటేషన్ మార్కులు అవసరం లేదు. అంటే కొన్ని కొటేషన్స్ ఇస్తుంటారు, అలాంటి కొటేషన్స్ అవసరం లేదంటున్నారు. పుస్తకం నుండి ఏవైనా ఎత్తి రాస్తే వాటి చుట్టూ కొటేషన్ గుర్తులు ఉపయోగించాలి. అంటే వేరే ముఖ్య మూల గ్రంథాల్లో కొన్ని అంశాలను తీసుకొని మనం ఈ గ్రంథంలో పొందుపరచాలనుకున్నప్పుడు వాటిని కొటేషన్ మార్కులు పెట్టి కొటేషన్ గుర్తులు ఉపయోగించాలి. అంటే హడావుడిగా పుస్తక సమీక్షకు పూనుకోవద్దు. అంటే ఈ పుస్తకాన్ని రాగానే దాన్ని చదవకుండా ఏం చేయకోకుండా వెంటనే పుస్తక సమీక్షకు పూనుకోకూడదు. అంటే రాసిన సమీక్షను కొన్ని రోజులు పక్కన పెట్టి ఏం చేయాలి, ఫస్ట్ మనం ఒక సమీక్షను రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి, వెంటనే చదవకుండా కొన్ని రోజులు పక్కన పెట్టి తర్వాత బయటకు తీసి తాజా కళ్ళతో ఆలోచనలతో తిరిగి చదవాలి. అంటే భాషా దోషాలు, అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోవాలి. అంటే విరామ చిహ్నాలు, లోపాల కోసం మరోసారి చదవాలి. అంటే ఒక చదివిన ప్రతిసారి మనకి ఏదో ఒక కొత్త కోణం కనిపిస్తుంది. అంటే ప్రతి వాక్యం చివర విరామ చిహ్నాన్ని ఉంచాలి. అక్షరాల మధ్య, పదాల మధ్య సరైన వ్యవధిని ఇవ్వాలి. చివరిగా ఇంకోసారి చదువుకోవాలి. అంటే ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి, ఇంకోసారి చదువుకోవాలి. అంటే రచయిత పేరు, ప్రక్రియ పేరు, పేజీలు, వెల, పుస్తకం, లభించు స్థలం మొదలైన ఉదాహరణలు ఇచ్చిన సమీక్షలో ఈ వివరణలు ఎలా ఇచ్చారో గమనించండి. ఉదాహరణకు మనం ఇక్కడ చూసినట్లయితే శ్రీశ్రీ సమీక్షలు చదవడానికి విరసం ప్రచురించిన వ్యూలు, రివ్యూలు. ఏంటిది అది? వ్యూలు, రివ్యూలు. శ్రీశ్రీ గారిది వ్యూలు, రివ్యూలు. ఇది ఎవరిది? శ్రీశ్రీ గారిది. శ్రీశ్రీ గారి వ్యూలు, రివ్యూలు అనే అంశాలను, అంటే అతను శ్రీశ్రీ గారు సమీక్షలను చదవడానికి విరసం వారు ప్రచురించినవారు. అంటే విప్లవ రచయిత సంఘం వారు. ఎవరు? వ్యూలు, రివ్యూలు రాసింది ఎవరు? విరసం. విరసం అంటే విప్లవ రచయితల సంఘం. అంటే మనకు శ్రీశ్రీ గారు ఏవైతే సమీక్షలు రాశారో ఆ సమీక్షలను అన్నింటినీ ఒక గ్రంథంగా తీసుకొచ్చిన వారు ఎవరంటే విప్లవ రచయితల సంఘం, విరసం వారు. ఏ పేరుతో తీసుకొచ్చారు? వ్యూలు, రివ్యూలు. వ్యూలు, రివ్యూలు అనే పేరుతో విరసం వారు వెలుగులోకి తీసుకొచ్చారు. అయితే ఇంకా సర్దేశాయి తిరుమలరావు, విద్వాన్ విశ్వము,
కోవెల ప్రసన్నాచార్య, సి నారాయణ రెడ్డి మొదలైన వారు రాసిన సమీక్షా వ్యాసాలను కూడా మనము చదవవచ్చు. అంటే రాచమల్లు రామచంద్రారెడ్డి పుస్తక సమీక్షలు కూడా చదవదగ్గవే. ఆయన పుస్తక సమీక్ష ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళాడు. వీటితో పాటు ఇప్పుడు వస్తున్న దిన వారపత్రికలు, ఆన్లైన్ పత్రికల్లో వస్తున్న పుస్తక సమీక్షలను విమర్శనాత్మక దృష్టితో చదివితే సమీక్షలు ఎలా రాయాలో తెలియడంతో పాటు సమీక్ష సమకాలీన అంశాలెన్నో మనకు బోధపడతాయి. అంటే ఒక అంశం పైన మనం సమీక్ష రాయాలనుకున్నప్పుడు ఆ సమీక్ష అసలు ఏ గ్రంథాలలో, అంటే ఏ దినపత్రికలలో, ఏ వారపత్రికలలో, పక్షపత్రికలలో, మాసపత్రికలలో, ఆన్లైన్ పత్రికలలో ఏ విధంగా ఉన్నాయనేది మనము ఒక్కసారి తరచి చూసుకున్నట్టయితే మనం కూడా సమీక్ష రాయడానికి పూనుకోవచ్చు. అంటే మంచి సమీక్ష కోర్టు తీర్పు కంటే కూడా విలువైనది. అంటే సాహిత్య సృజన కన్నా పుస్తక సమీక్ష చేయడము కష్టతరమైనది. అంటే వ్యక్తిగత దూషణలకు పోకుండా కేవలం వాచకాన్ని ఆధారంగా చేసుకొని లోనారసి ఏ విధంగా ఉండాలి, లోనారసి చేసే విధంగా లోనారసి అని తెలిపాడు. లోనారసి చేసే గ్రంథ సమీక్షకు మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పుకున్నాము. అయితే సమీక్ష కొంతమంది రచయితలను చంపేస్తుంది. అంటే మరికొంతమంది రచయితలు కాని వారిని కూడా ప్రోత్సహిస్తుంది. చూడండి, ఒక పుస్తకం యొక్క సమీక్ష విడుదలైనప్పుడు కొంతమంది రచయితలు మనసు దానికి చివుక్కుమంటుంది. అంటే రచయిత ఆ పుస్తకం పైన మంచి రివ్యూ వస్తే ఏం కాదు, మంచి రివ్యూ రాకపోతే ఆ పుస్తక రచయిత మనసు చివుక్కుమంటుంది. అయితే కొంతమంది రచయితలు కాని వారిని కూడా ప్రోత్సహిస్తుంది సమీక్ష అనేది. మంచి సమీక్షలో ఆ పుస్తకానికి ఎలా చదవాలో చెప్పటమే కాకుండా ఆ రచయితలకు, విమర్శకులకు, పరిశోధనా విద్యార్థులకు మార్గనిర్దేశనం చేస్తాయి. అంటే ఒక సమీక్ష మనకు మార్కెట్లో విడుదలైన తర్వాత వివిధ పరిశోధకులు ఎవరైతే ఉన్నారో ఆ పరిశోధకులకు కూడా అది మార్గనిర్దేశనం చేస్తుంది. అంటే పాఠకుల సాహిత్యాభిరుచిని, పఠనాభిశక్తిని కలిగిస్తాయి. అందుకే మంచి సమీక్ష రాయడము ఎప్పటికీ సవాలే. ఎందుకన్నాడంటే మంచి సమీక్ష రాయాలంటే మనకు తప్పనిసరిగా ఆ సమీక్షకు సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. పూర్తి సమాచారం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనము మంచి సమీక్షలు రాయవచ్చు. అంటే డిగ్రీ ప్రథమ సంవత్సరం నుంచి మీరు ద్వితీయ సంవత్సరము, తృతీయ సంవత్సరం చదువుకుని తృతీయ సంవత్సరంకి వచ్చే నాటికే కొన్ని గ్రంథాలు, నవలలు, కథలు, వ్యాసాలు ఇలాంటివన్నీ చదివి ఉండడం ద్వారా మీకు ఏమవుతుందంటే వాటిలోని సారాంశాన్ని అంతా గ్రహించి మీరు పాట, నవల, కథ ఏదైనా రాయడానికి మంచి అవకాశం ఉంటుంది. అయితే ఇది మనకు పుస్తక సమీక్ష అనే అంశము. అయితే నెక్స్ట్ వీడియోలో మనము జానపదం, మనకు 5th సెమిస్టర్లో లాస్ట్ చాప్టరు ఏమి ఉన్నదంటే జానపదం అనే అంశం ఉన్నది. ఇది పుస్తక సమీక్ష అనే అంశం. ఈ వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మర్చిపోకండి. తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కడం ద్వారా నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, మనము నెక్స్ట్ వీడియోలో 15వ పాఠం ఏదైతే ఉందో జానపదము, ఈ జానపదం అనే అంశాన్ని మనము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.